వెల్కమ్ అన్న. ఈరోజు మనం ప్లే స్టోర్లో సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. బ్యాటరీ కన్జ్యూమ్ చేయకుండా మీకు 1 డే వచ్చేది 7 to 2 hours బ్యాటరీ వస్తుంది ఈ సెట్టింగ్స్ చేసుకుంటే. దీనికోసం మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీ ఐకాన్ ఉంటుంది కదా, ప్రొఫైల్ పిక్చర్, ఆ పిక్చర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ ఆన్ చేయండి. సెట్టింగ్స్ మీద నొక్కితే ఇక్కడ జనరల్ అని ఉంటుంది. జనరల్ నొక్కండి. జనరల్ మీద నొక్కితే ఇక్కడ మీకు వచ్చేసి నోటిఫికేషన్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్ ఇవన్నీ ఆఫ్లో ఉంటాయి. మీకు ఇట్లా ఆన్ చేసి పెట్టుకోండి. అన్నీ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి వీటిలో ఉపయోగపడేది ఏమీ లేదు, అందుకోసం ఆఫ్ చేసి పెట్టుకోండి. అన్నీ ఆన్లో ఉంటే మొత్తం ఆఫ్ చేసేసేయండి. అట్లా ఆన్ చేసేసి పెట్టుకోండి. అట్లా తర్వాత మీకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి దీంట్లోనే థీమ్ ఉంటుంది. థీమ్ వచ్చేసి సిస్టమ్ డిఫాల్ట్లో కానీ డార్క్లో ఉంటుంది. మీకు ఇట్లా డార్క్లో పెట్టేసుకోండి. డార్క్లో పెట్టేసుకుంటే మనకు డార్క్ వచ్చేసిద్ది. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఛార్జింగ్ అనేది కన్జ్యూమ్ చేయకుండా ఉంటుంది. మనకి ఐకి కూడా కళ్ళకు కూడా ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఇది కూడా సెట్టింగ్ చేసుకోండి. మూడో సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ప్రోడక్ట్ ఉంటుంది. ప్లే ప్రోడక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నో హార్మ్ఫుల్ యాప్ ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్లే ప్రోడక్ట్ స్కాన్, ఇంతకుముందు నేను స్కాన్ చేసే కాబట్టి ఏం లేదు, యాప్స్లో ఏమీ లేదు చూపిస్తుంది. హార్మ్ఫుల్ మనకి బ్యాటరీ కన్జ్యూమ్ చేసేది కూడా చూపిస్తుంది దీంట్లో. దీనివల్ల ఉపయోగం స్కాన్ చేస్తాను చూడండి. మనకి స్కాన్ చేస్తే పైన మనకి నో హార్మ్ఫుల్ అని చెప్పేసి వస్తే మనకి యాప్స్లో ఏ డిఫాల్ట్ ఏది లేదని, మనకి ఇబ్బంది లేదని చెప్పేసి చూపిస్తుంది. లేదు అంటే అక్కడ పైన ప్లే స్టోర్ అని చూపిస్తుంది. దాన్ని స్కాన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఏదైనా డిఫాల్ట్గా ఉంటే ఆ యాప్ డిలీట్ చేసుకోండి. నాకు ఇక్కడ నో హార్మ్ఫుల్ యాప్స్ నాట్ ఫౌండ్ అని వచ్చింది కదా, దానివల్ల ఏం ఇబ్బంది లేదు. మనకి బ్యాటరీ ఏదైనా కన్జ్యూమ్ చేసేది ఉంటే చూపిస్తుంది. ఇక్కడ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళి నేనేం చేస్తున్నా అంటే లైట్ థీమ్లో పెడతాను. మీకు మళ్ళీ కనబడటానికి లైట్ థీమ్లో పెట్టుకున్నా కదా, దానికోసం మళ్ళీ ఇక్కడ జనరల్కి రండి. జనరల్లోకి వచ్చేసరికి ఇక్కడ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూశారు కదా, ఇక్కడ ఆటో అప్డేట్స్ ఉంటుంది. ఆటో అప్డేట్స్లో మీరు ఏం చేస్తారంటే వైఫై ఎక్కడ ఉన్నప్పుడు కనెక్ట్ అయినప్పుడు మన ఆటోమేటిక్గా యాప్స్ అనే అప్డేట్ కావాలన్నట్టు అందరూ వైఫైలో పెట్టుకుంటారు ఎక్కువ శాతం. అలా పెట్టుకోవద్దు, దానివల్ల కూడా బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. అందుకోసం మీరు ఏం చేస్తారంటే డూ నాట్ ఆటో అప్డేట్ అని ఉంటుంది. దీన్ని లాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఆటో ప్లే వీడియోస్ కూడా మీరు ఏం చేస్తారంటే ఆటో ప్లే వీడియోస్ వైఫై మనకి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీడియో ప్లే చేయాలని చెప్పేసి మనం పెట్టుకుంటాం. ఇది ఆ పైన వచ్చేసి ఆటో ప్లే వీడియోస్ ఎట్ ఎనీ టైమ్ డేటా ఛార్జెస్ ఆటో ప్లే అవుతుంది అనమాట. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆటో ప్లే వీడియోస్ వైఫై ఉంది కదా, డోంట్ ఆటో ప్లే వీడియోస్ అని పెట్టుకుంటే ఇక్కడ మనం ఆటోమేటిక్గా ప్లే అవ్వవు అనమాట. వీడియోస్ కూడా ఆటోమేటిక్గా మనం ప్లే చేస్తేనే ప్లే అవుతాయి, లేదంటే ప్లే కావు. ఓకే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకుంటే మీకు ఛార్జింగ్ అనేది త్వరగా అయిపోకుండా ఉంటుంది. 2 days వస్తుంది, 1 day వచ్చేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ ప్లీజ్ వాచ్ చేయండి. బాయ్. దీనికోసం ప్లే స్టోర్ మీద లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఐకాన్ కనబడుద్ది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనకేం కావాలంటే దాని మీద బ్యాటరీ కావాలి. బ్యాటరీ మీద క్లిక్ చేయండి. త్రీ ఆప్షన్ మూడోది. మనం ఏం చేస్తామంటే నో రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది, దాని మీద చేయొద్దు. తర్వాత ఇక్కడ మనకి బ్యాటరీ రికమెండెడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి.
కొంతమందికి రాకపోవచ్చు, కొంతమంది రాకపోతే రిసెర్చ్లో ఇట్లా పెడతారు, అలా పెట్టుకోకండి. అసలు బ్యాటరీ కన్జ్యూమ్ చేయకుండా ఉంటుంది అసలు అట్లా పెడితే. ఇక్కడ 10 minutes ఆఫ్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అనేది ఉంటుంది, అది వద్దు. మనకి ఇక్కడ బ్యాటరీ సేవర్ రికమెండెడ్ అని ఉంటుంది, దాని మీదే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ బ్యాటరీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది చూపించింది మనకి. ఓకే, యాప్స్కి 90%, 96% మనకి గూగుల్ ప్లే స్టోర్ బ్యాక్గ్రౌండ్ కన్జ్యూమ్ చేస్తుంది బ్యాటరీ, అందుకే ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది. 0లో ఉండాలి మనకి, కానీ దీంట్లో రికమెండెడ్ ఉంటుంది కదా. యాక్టివిటీస్ కీప్ ఇంపార్టెంట్ ప్రాసెస్ గోయింగ్, బ్యాటరీ సేవర్ ఇస్ ట్రీట్ ఇంపార్టెంట్ యాప్స్, ఓన్లీ మనకి ఇంపార్టెంట్ యాప్స్ మాత్రమే అది రికమెండ్ చేస్తుంది. లేదు అంటే మనకి ఇది పెట్టుకోలేదనుకో, మనకి బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ యాప్స్ రన్నింగ్ కావన్నమాట ఓపెన్ చేయగానే, అది కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం మనం ఈ రికమెండెడ్ యాప్స్ అప్డేట్ చేసుకుంటే గూగుల్ ప్లే స్టోర్ కూడా మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.